నియోజకవర్గంలో స్థానికంగా ఇక్కడ ఉన్నాం మనము. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ పరిగి నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పంపిణీ మన రామ్మోహన్ రెడ్డి గారి మరియు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 33 kV 11 kV విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపనకు ఇక్కడ స్థానికంగా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారితో మరియు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఈ శంకుస్థాపనకు కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్లు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులకు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. అన్న ఫీడ్ ఇవ్వండి కెమెరా ఆన్ అయింది. ప్రోగ్రామ్ జరుగుతామన్నా హలో చెప్తారు కదా ఎందుకు నెడతారు ఆగరాదు ఇక్కడ పడిపోతుంది
అరే మరి కొంచెం ఫోటోలో వస్తుంది అన్న నేను దుబ్బనా నువ్వు ఎన్ని దుబ్బకు ఆపుకోవాలి సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం సార్ ఒక్కసారి సార్ 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 ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ సార్ ఒక నిమిషం సార్ కెమెరాలో ఒకసారి ఎవరు अरे क्या जर्मना फोटो తీస్తాను मुख्यमंत्री बट्टी विक्रमार्क गाరికి गौरव एमएलए राममोहन रेड्डी गाరికి गौरव एसपी गाరికి कलेक्टर गाరికి కరెంట్ అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ దేశవాళ్ళందరికీ కూడా పేరు నమస్కారం. పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిగి నియోజకవర్గంలో సబ్స్టేషన్తో పాటు ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పేదవాళ్ళందరినీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా ఇళ్ల విషయం కానీ రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అందించడం కూడా జరుగుతున్నది. అదేదో రామోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడికి వచ్చినా కూడా నీళ్ళని కూడా మరి తాను కానీ ఎన్నుకున్నటువంటి వికారాబాద్ జిల్లాలో రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చెప్పడం చాలా సంతోషం. మరి ఈరోజు ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఉద్దేశంలో మరి ఎలక్షన్ నుండి ముఖ్యమంత్రి గారు కూడా మరి చాలా విజయం ఇక్కడ రావడం చాలా సంతోషం. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం రంగాపూర్ పేరు మీద ఆ రోజే అమరాపాల్ గారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రంగాపూర్ దగ్గర భూసేకరణ చేయాల్సిన సందర్భం ఉంటే గత ప్రభుత్వం 400 kVA సబ్స్టేషన్ ను మనకి ఇవ్వకుండా తొక్కిపెట్టింది. అదేవిధంగా 220 kVA కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి శాంక్షన్ చేసి పూర్తి చేస్తే అప్పుడున్న జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉండి నువ్వు ప్రారంభం చేయడానికి రావాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరుకోవాలి నన్ను అడిగితే చేరను పో అని చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు ఏదైతే మనకు ఇయ్యలేదో దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా అదే 400 kVA సబ్స్టేషన్ మళ్ళా శాంక్షన్ చేయించుకొని అదే విధంగా 220 kVA సబ్స్టేషన్ మళ్ళా ఇనాగ్రేషన్ చేయించి ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాది ఒకే ఒక కోరిక ఉంది. నేను వచ్చినప్పుడు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చినాడు. నేను శాసనసభలో చెప్పినాను, నేను ఒకవేళ చనిపోతే కూడా నా పరిగి పిల్లలు నా పరిగి ప్రజలు రామ్మోహన్ రెడ్డి కాలువ అని పేరు పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు మా ప్రాంతానికి చాలా మంది బడుగు వర్గాల వాళ్ళు పేద వర్గాల వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు చాలా మంది ఉన్నారు. సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సాగునీరు కావాలని వాళ్ళ కోరిక, సాగునీరు కావాలని వాళ్ళ కోరిక ఉంది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక మీటింగ్ ఒకటి మనం బ్లాక్ గ్రౌండ్ లో పెట్టుకున్నాం. ఆ బ్లాక్ గ్రౌండ్ లో రాజశేఖర రెడ్డి గారిని అడిగారు, ప్రాణహిత చెవెళ్ళ వరకే ఉంది, అది పరిగి వికారం ఆటలకు పొడిగించాలంటే నా కోరిక మీద రామ్మోహన్ అడుగుతున్నాడు, ప్రాణహిత చెవెళ్ళను మేము పొడిగిస్తున్నామని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆ ప్రాజెక్టును రద్దు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పేరు పెట్టుకున్న
చేసి కాళేశ్వరం అని రీడిజైన్ చేసి మన దగ్గర శంకర్పల్లి దగ్గర చేవల దగ్గర జరిగినటువంటి పనులను రద్దు చేసి అది అక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ అని తీసుకొని పోయిండు. నేను వచ్చినప్పుడు చెప్పాను బట్టి విక్రమార్ గారికి, మళ్ళీ మనం తుమ్మడి అడ్డి దగ్గర ప్రారంభం చేసి ఈ యొక్క గోదావరి జలాలను ఏదైతే మన సైదుపల్లి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ పరికాన్స్టిట్యూన్సీ మధ్య కొందూరు పరిగి లక్ష్మీదేవపల్లి తన పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మదిన వరకు అయితే పాదయాత్ర చేసినాడో మనమందరం కూడా భాగస్వామ్యమైన ఆ రోజు ఆ పాదయాత్ర లోపల కృష్ణ కూడా ఉండే. ఆ రోజు గద్దార్ వచ్చింది మన దగ్గరికి. గద్దార్ వచ్చినప్పుడు గద్దార్ లాస్ట్ సభ అంతిమ సభ కూడా ఆ రోజు గద్దార్ అదే ఉండే. ఆ సభ లోపల తప్పకుండా ఈ యొక్క కృష్ణా గోదావరి జలాలు ఒక సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డి కూడా పనులు ఉద్దండాపూర్ వరకే ఆగినాయి. మన ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ పనులు జరుగుతలేవు. ఈ రెండు కృష్ణా గోదావరి సంగమం మన యొక్క కొందూరుకు పరిగి లక్ష్మీదేవి దగ్గర చేయాలని చెప్పి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. దానికి మీ అందరి ప్రియతమ నాయకుడే కాకుండా మా అందరికీ ఆత్మీయుడు కూడా. ఆనాడు 2014 నుంచి 18 వరకు శాసనసభలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం ఆలోచన కోసం ఏ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆశల కోసం ఏ తెలంగాణ నిరుద్యోగ యువతి యువకుల ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ రైతాంగ సోదరుల వారి కుటుంబాలు పంటలు నదులు నీళ్లు అన్ని కూడా సక్రమంగా పారాలని ఇక్కడ ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెందాలని ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్లు పరిపాలన చేసినట్టు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ నిరుద్యోగ యువత యొక్క ఆశలు కానీ రైతాంగ సోదరుల యొక్క కోరికలు కానీ మన్నించకుండా కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమై రాష్ట్ర వనరులన్నింటినీ దోపిడీ చేస్తున్న ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నాతో పాటు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒత్తించి అటు శాసనసభలో మీ అందరి ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడినటువంటి మిత్రుడు. ఇప్పుడు తిరిగి 2018 నుంచి 2023 వరకు దురదృష్టవశాత్తు వారు శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా శాసనసభలో సీఎం లీడర్గా నేను ఉంటే నాతో పాటు మిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆశల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అటువంటి ఆశలు నెరవేర్చకుండా ఈ ప్రజల్ని రాసి రంపాన పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాల్సినటువంటి అంత సమాచారం సిఎల్పి ఆఫీసులో కూర్చొని శాసనసభ్యులకు అందించడమే కాకుండా పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాలు తీసుకొచ్చినటువంటి నావల్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో పెట్టుబడి వస్తా ఉంటే అది సంవత్సరాలు దాన్ని ఇక్కడ రాకుండా అడ్డుపడినటువంటి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సాధించడం కోసం నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆనాటి శాసనసభలో సిఎల్పి లీడర్ గా నేను మాట్లాడినటువంటి కార్యక్రమానికి వారు ఎప్పుడు కూడా సమాచారం ఇస్తూ ముందుకు నడిపించారు. ఆ అంశాన్ని ఎందుకు పూర్తి చేస్తా ఉన్నామంటే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో మాట్లాడి ఒప్పించి పరిగి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో 3,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేయడమే కాకుండా 10 సంవత్సరాల వారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పోరాటం చేయడమే కాకుండా
ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వెంటనే వారు ముఖ్యమంత్రి గారిని నన్ను కలిసి ఈ అంశంపై అనేక సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి వెంటనే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించి ఆ ప్రాజెక్టు పరిగి శాస్త్ర నియోజకవర్గానికి వచ్చేటట్టు చేస్తే 3,000 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయి. నేను చేయండి అని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పి చేపించడమే కాకుండా దాన్ని పూర్తి అయ్యి అంతవరకు కూడా కావాల్సిన కార్యకలాపాలు వెన్నట్టు ఉండి నేను పనిచేస్తానని చెప్తూ ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకి ఈ ప్రాంత కోటి శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారికి, జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అందరికీ, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి దగ్గర ఉంటే పర్యవేక్షించినటువంటి సిఎండి ట్రాన్స్కో భాస్కర్ గారికి, సిఎండి ఎస్పీడీసీఎల్ ముషరాఫ్ గారికి, అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా శ్రీ ఆంజనేయులు గారికి,